ఆ కన్నతల్లికి ఏం కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ఎవరు చెప్పుకున్నా కూడా తీరదని భావించిందో లేదో తెలియదు కానీ కాసుకున్న ఇద్దరు పిల్లలను ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నించింది. ఈ ఘటన ఆమదాలవలస మండలం వెదురువలస గ్రామంలో చోటు చేసుకుంది. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామానికి చెందినటువంటి వరలక్ష్మికి అదేవిధంగా ఏదైతే వెదురువలస గ్రామానికి రమణికి 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు చిన్నారుల ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద పాప 4 ఏళ్ళు, చిన్న పాపకు 4 నెలలు. గత కొన్ని నెలల క్రితమే ఈ హాస్పిటల్లోనే రిమ్స్ హాస్పిటల్లో డెలివరీకి వచ్చి నెల రోజుల పాటు అనారోగ్యంతో ఉన్నటువంటి పాప ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వెదురువలస వెళ్ళింది. అత్తవారింటి దగ్గర ఆమె రాత్రి అత్తతో గొడవ జరిగింది. అత్త అంగట్లో పడుకున్న తర్వాత తెల్లవారిసరికి అత్త తలుపు కొట్టేసరికి ఇద్దరు చిన్నారులు కూడా అక్కడ నిర్జీవంగా పడున్నారు. ఆమె కూడాను కొనువుపురితో కొట్టుమిట్టాడడంతో గ్రామస్తులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం బంటుపల్లి గ్రామానికి చెందినటువంటి వరలక్ష్మి జరిగినటువంటి ఈ అన్యాయంపై కుటుంబ సభ్యులందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నారుల అవసరం తల్లికి ఏమొచ్చింది, తల్లి కూడా ఏంటి అని అనుమానాలు తలెత్తిన ప్రస్తుతం వాళ్ళ తమ్ముడు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య చూస్తే గత రాత్రి నీతో మాట్లాడి మీ చెల్లి ఏమైనా మాట్లాడిందా? నా పేరు సురేష్ అండి, మాది బంటుపల్లి. మాకు ఇద్దరు ఒకే పాప ఒకే చెల్లి ఉంది. మేము ముగ్గురు అందములు ఇష్టపడే పెళ్లి చేసాము. కాకపోతే ఒక నెల రోజులు పోయిన తర్వాత రెండో పాప ఉయ్యాలేయడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము కొంచెం బంగారం పిల్ల చిన్నది పట్టుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రాత్రి 10 అప్పుడు ఫోన్ చేసి మా అత్త మా మామ ఇలాగ అంటున్నారు, చిన్నది పెట్టి వెళ్ళిపోయారు అని అన్నది. అమ్మ 10 అవుతుంది, ఈ టైంలో చేయటమ్మా, ఏదైనా ఉంటే అన్నయ్య అమ్మ ఉన్నారు, మనం కూర్చొని మాట్లాడదాము. ఏదైనా ఉంటే ఎంతమంది పెట్టవాలని పెట్టేసాము, మాకు కలిగింది మేము పెడతాం కానీ ప్రతిసారి పెట్టలేమమ్మా, ఓ ప్రజెంట్ పెట్టే సిచ్యువేషన్లో మేము లేము అని చెప్పాను. చెప్పిన తర్వాత అంతా బాగున్నారంటే బాగానే ఉన్నానని నాతో మాట్లాడడం జరిగింది. పిల్ల కూడా బాగానే ఉందని అన్నారు. అంతా ఆరోగ్యం అంతా బాగానే ఉందంటే మాట్లాడినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఈ టైం ఇప్పుడు నాకు 10 అప్పుడు ఫోన్ చేయడం తెలీదు. నేను వేరే దీంట్లో వైఎస్ఆర్ కాలనీలోనే ఉన్నాను, మా ఫ్యామిలీ బంటుపల్లిలో ఉన్నారు. కాకపోతే ఈ టైంలో ఫోన్ చేయడం నాకు డౌట్ వచ్చింది. చేయడంతో వాళ్ళ అత్త ఫోన్ తీసుకొని మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు లేనిపోయిందంతా చెప్పడం జరిగింది. మీరు బంగారం ఇచ్చి చెప్తే బంగారం దీనికి కట్నాల కానుకలు మీకు ఇవ్వాల్సి మేము ఇచ్చేసాము. కాకపోతే లేనిపోయింది ఏదో మాట్లాడద్దు, ఏదైనా ఉంటే అమ్మను అన్నయ్య ఉన్నారు, మేము కూర్చొని మాట్లాడుతాం పాప, అది కరెక్ట్ కాదు నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సరే అనుకో నేను పెట్టేశారు. చెల్లి మాటల్లో ఏమైనా భయం కానీ బెదురు కానీ తనకి ఏదైనా ఆపద పొంచి ఉందన్నటువంటి భయం వ్యక్తం చేసిందా? అలాంటి విషయం అయితే నాకైతే అనిపించలేదు. కాకపోతే ఈ టైంలో మాట్లాడడం నాకే డౌట్ వచ్చింది. కాకపోతే తెల్లారి నేను లేచేటప్పటికి 6 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రావడంతో నేను నా చెల్లి అయితే అమాయకురాలు కాదు, ధైర్యమంతురాలు, అలా చచ్చిపోయేంత ఇదే పిరిగిదై అయితే కాదు, ఏదైనా ఉంటే సాధించి తీసుకునే రకం. అంతేగాని నా చెల్లి ఎప్పుడు కూడా ఎవరు చేయి చాపలేదు, అలాగనే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. తల్లిదండ్రులు కానీ అందములు కానీ ఎదిరించి మాట్లాడే రకం. పిరిగితనంతో పిల్లలు చంపిస్తున్నంత దుర్మార్గం అయితే కాదు నా చెల్లిది. ఆ పిల్లల్ని ఆమె మీద నిందేసేందుకు చేసిన ప్రయత్నంలో బాగా అనుకోవచ్చు. ఈరోజు కొనువుపురితో హాస్పిటల్ కొట్టుమాటలు మీ చెల్లి తాలూకు పరిస్థితి చూస్తే. కానీ ఏదైనా ప్రాణం ఉంటే ఏదైనా చెప్పగలను ప్రయత్నం చేసినేమో. కాకపోతే ప్రాణం అయితే ఇంకా కొట్లాడుతుంది, విషయం అయితే చెప్పలేదు. కాకపోతే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళైతే గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. లేదనుకుంటే ఇది సమాజంలో బతికే ఆడపిల్లకు న్యాయం, ఆడపిల్ల పుట్టినందుకు మరి చచ్చిపోలే తప్ప సమాజంలో న్యాయం జరగదని తెలిసిపోతుంది. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కఠిన చర్య తీసుకుని మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నామని. చూస్తే కనుక ఆ పాపతో మాట్లాడావు, లోపలికి వెళ్ళి చూసి ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా చెప్పే ప్రయత్నం చేసి? ఏం లేదండి, అలాంటిది అసలు ఏం లేదు. మన నోటి మాట కాదు, కొన్ని చూపు కాదు, అసలు అలాంటిది ఏం కూడా లేదు. ఒక చిన్న కొన ఊపిరిలాగా ఒక గుండు కొట్టుకోవడం తప్ప కానీ రెండోది ఆ అమ్మాయికి ఏం లేదు అసలు. అమ్మ మీ పిన్ని వచ్చాను అన్నా సరే ఆ పాప కన్నెత్తి చూడలేదు. అసలు మా పాపకు మాత్రం పేనభయమే కానీ మాకు దొక్కుతుంది అని ఆశ కూడా లేదండి. వరలక్ష్మి చిన్నప్పటి నుండి చూసే ఉంటావు, ఆమె మొండితనం కేర్ ఆఫ్ అడ్రస్ పాప అయితే అంత పిరికిదా ఏం కాదండి, అంత ధైర్యమంతురాలే కానీ పిరికిదా అయితే కాదు. మా పాప చేసిందంటే మేము నమ్మలేము. అది ఎలా జరిగింది, మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎంత ఏదించకపోతే దానికి ఎంత బాధ పెట్టకపోతే ఆ ముసలిదాయ దాన్ని మా మగపిల్లలతో ఉన్న వాటా భూమి తెమ్మనే కారణం దానికి ఏమొచ్చింది? మరి వాళ్ళు ఆడపిల్లలు కాయలేదా?
దాని కూతురు నువ్వు మోడికి ఇచ్చింది, దాని కూతురు ఆడపిల్లలు కాయలేదా? ఆ పాపని ఎంత టార్చర్ పెట్టి మా పాపకి ఇంత పని చేశారు. మేము లేనప్పుడు మా పిల్లలు జరిగింది కాక మా పిల్లని అంత దీనిగా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారంటే అది ఎంతవరకు న్యాయం? కానీ వరలక్ష్మి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేది. ప్రేమగా చూసుకుండేది. పిల్లలు మాత్రమే ఎవరివో ముచ్చటగా ముద్దులాడినా సరే ఒప్పుకుండేది కాదు. ఆ పిల్లల మీద చెయ్యనిచ్చేది కదా. అలాంటి అమ్మాయి పిల్లలు పేరుందని అంటే మేము నమ్మాలా? మేమేమన్నా నమ్మాలండి? ప్రపంచం నమ్మాలా? తనకు వచ్చిన కష్టం అన్నదమ్ముడితో పంచుకోలేదంటే తన సమస్యను తను పరిష్కరించుకుంటున్న ధైర్యం కలదయ్యే వరలక్ష్మి. ధైర్యం కలదే. ఒక్కల తోట కూడా అంత ధైర్యమైన పిల్లలు మేము ఎక్కడ చూడలేదండి. మేమే పిల్లలు కాసుకున్నాము, ఒకళ్ళ మీద లేనిపోయిన మాట్లాడము, మేము పిల్లలు కాసాం. కానీ ఈ న్యాయం అన్నది గవర్నమెంట్ ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, దయచేసి దండం పెడతాను, మాకు మాత్రం న్యాయం జరగాలి. ముగ్గురు అన్నదమ్ముల తోడ ఒక్కగానొక్క జల్లి ఘనంగా పెళ్లి చేశారు. కానీ వీళ్ళు వచ్చిన కష్టం మీ బడుతో చెప్పు. పెట్టలేని పెడతారండి బాబు, ఎవరు కలిగింది వాళ్ళు పెడతారు. అత్తమానం పెట్టలేని పెడతారా? ఆయమ్మ కాసి పెంచుకుంది కదా, వాళ్ళకి చెయ్యొచ్చా? రాత్రి ఫోన్ చేసి తెల్లవారుతాడికి జరిగింది, ఇంకేడు చెప్తారండి? అంత పెరిగితే కానప్పుడు అలా చేసుకుని అంత మంచిది పిల్ల మట్టుకు, అంత పెరిగితే పేనం పిల్లలంతే అంత పేనం. అమ్మ చిన్నప్పటి నుండి వరలక్ష్మి చూసావు కదా. ఈ మధ్యన 4 నెలల పాప కూడా ఉంది. ఆ పాప కూడా 4 రోజుల పాటు ఇక్కడ హాస్పిటల్లో ఉంది. ఇంత బాధను భరించిన వరలక్ష్మి ఇలాంటి ఘాతకాన్ని పాల్పడతారు అనుకుంటున్నారు? అన్నది బాబు అన్నది. మేము ఇగో మా ఊర్లోని చాలా మంచిదే పాప. ఏటి వాళ్ళ అమ్మ చెల్లిపోయి ఇంకో 2 అమ్మని బాగా పెంచి పెళ్లి చేసాము. భూమి అమ్మి పెళ్లి చేశారు, బంగారం పెట్టారు, ఎన్ని బాధలు పడ్డారు. ఇన్ని బాధలు పెడితే ఇప్పుడు 3 జీవితాలు తీసేస్తారా? ఊరాడి బాబు, ఊరాడివా? ఎంత ఎంత న్యాయంగా ఎక్కడైనా ఉందా? ఈ ఢిల్లీ మీద ఉంది బాబు, ఎంత న్యాయము? ఇక్కడ అన్యాయం ఎక్కడ ఉంది బాబు? జరిగింది బాబు, అది కాసుకునేదా? అది కాసిందా? దాని పిల్లలంతా దాని ప్రేమ. ఏంటి పిల్లలంతా ప్రేమ, గొప్ప మంచిదా. ఇక అన్నదమ్ముడు పిల్లలు ఉన్నారు, ఆడికిద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఒకడికిద్దరు కొడుకులు ఉన్నారు. అంత పిల్లలు చంపేద్దా? దాన్ని చంపిడాక దాని చేతులు వస్తాయా? చాలా మంచిదయ్యా. వాళ్ళు ఏడు చేస్తారా ఎన్ఆర్ని తీసుకుంటామండి బాబు. ప్రస్తుతం ఆ కుటుంబంకి వచ్చిన కష్టంపై ఒక మహిళగా, ఒక బంటుపల్లి గ్రామస్తులుగా వరలక్ష్మి దగ్గరుండి చూసుంటావు. ఆమె ఇటువంటి ఘాతకానికి పాల్పడుతున్న అనుమానమైనా తలెత్తుంది సార్. ఆవిడే మా ఇదినే ఉండేది ప్రస్తుతానికి. వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలో ఉండేది. అక్కడ నుండి ఆ ఇల్లు కొంచెం ఇబ్బందులు పడి తీసుకున్నారు. మా ఇదిలో అద్దుకుండేవారు. అద్దుకుంటే వాళ్ళు ఒక నిర్ణయించుకుని ఏదో కట్టుకునేలాగా చేసుకుంటారు. కానీ ఆ పిల్ల పెళ్ళి అవ్వలేదు మొన్నటి వరకు. ఇప్పుడు అయ్యి మీ గతం 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్ల మాత్రం చాలా మంచి పిల్ల. కానీ చిన్నపిల్ల అయినా సరే మా ఇంటికి కూడా పిల్ల ఆడుకోవడానికి కూడా వచ్చేది, కానీ పుట్టుకొని ఇచ్చేది కాదు. అంత ప్రాణం ఆ పిల్ల అంటే. కానీ ఇలాంటి దారుణం అయితే మాత్రం మా ఊర్లో ఇంతవరకు జరగలేదు సార్. మీరు దయచేసి చట్టానికి ఏం చేస్తారు, న్యాయం ఎలా చేస్తారు, ఆ ఏడ్చిన తల్లికి ఏం చేస్తారు మీ ఇష్టం. ఆ పిల్లల గొంతుకునేందుకు కూడాను కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటే తీరుతుందని తెలుసు. కానీ పిల్లలు గొంతు తల్లే అంటే నమ్మశక్యంగా ఉంది అసలు? తల్లే కోసం అంటే నమ్మకంగా ఉంది. కానీ అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళ మాత్రము చట్టంలోకి అదుపులోకి తీసుకునే విషయం మాత్రం గట్టిగా మేము ఇది చేస్తాం. అది మీరు ఏం చేస్తారు, అలా చేస్తారు తెలీదు. కానీ ఈ విషయంలో మాత్రం ఇంకొక ఆడపిల్లకి జరగవలసిన అవసరం లేదు. ఇంకొక ఆడపిల్ల తల్లి అనేది మనం పుట్టించుకుంది కాదు, దేవుడు సృష్టించేది ఆడపిల్ల అంటే. ఆడపిల్లల గురించి అయితే మాత్రం చాలా చర్చలు జరగాలి, న్యాయం జరగాలి. ఆ కాసిన తల్లి అయినా సరే ఆవిడకి మాత్రం పుల్లుకు మాత్రం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ కూడా. చూస్తే కనుక బంటుపల్లి గ్రామానికి చెందినటువంటి వరలక్ష్మి విషయంలో ఆమె ధైర్యవంతురాలు. పిల్లలంటే అమితమైన ప్రేమ. 4 నెలల పాప అనారోగ్యం పాలైనా కూడాను ఆ కష్టాన్ని భరించి ఈరోజు ఆమె ఆరోగ్యం కోలుకున్న తర్వాత అత్తవారింటికి వెళ్ళింది. గత రాత్రి కూడాను కూడా సార్ మా ఈదులు ఉన్నాను చెప్పాను. ఆ అమ్మాయి ఎప్పుడు మొండుతానం ఎండిదే కానీ పిరికిదాయి అయితే మాత్రం కాదు. మా ఈదులో ఉండేది, మేము చూసేవారు. ఆ పిల్లలు కూడా మా ఇంటికి వచ్చేవారు. ఆవిడైతే కానీ ఆ తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు, కిడ్నీల ప్రాబ్లం అయి చనిపోయాడు. ఆవిడ చనిపోయి వీళ్ళు 3 ఇష్టపెట్టి పెళ్లి చేశారు అమ్మాయికి. మా ఈదిలో మా ఇంటి ముందే ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళ అమ్మలు కూడా మా చూస్తే కనుక వాళ్ళ తల్లి కూడా ఇక్కడ మనతో ఉన్నారు. కూతురుకు వచ్చిన కష్టంపై ఆమెతో మాట్లాడడం కూడా. అమ్మ కూతురుని చూసావు కదా, ఏమైనా మాట్లాడింది? ఏ మాటలు లేవు.
ప్యానాలు బయటికి లేవు బాబు. ఆ పిల్ల ఆత్మ ఏట్నా కనిపించలేదు. వాళ్ళు బలిమినేసి చంపేశారు బాబు. నేను మన 20వ తేదీని తోలు నన్ను మంచి ముహూర్తంకి కనీసం ఆ కష్టాన్ని నీకు ఎప్పుడైనా చెప్పుకుందే ఒక్కగానో కూతురు ఇవే రాత్ర చెప్పిందండి. హాస్పిటల్కి వస్తాం ఆపరేషన్కి అమ్మ, మీరు ఎవరైనా వస్తారు ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదురా, మధ్యాహ్నం నుండి పెన్షన్ తీసుకుని వస్తాను అని అన్నాను. ఆ ముసలి వాళ్ళు తిడతాను, నేను తిట్లు ఆలకించాను. అలాంటి ముండ ఇలాంటి ముండ అవన్నీ తిడతాను, ఫోన్లో ఆలకించాను. తర్వాత ఏడు జరిగిందో మా పెద్ద పిల్లకి తెల్లవారు 6 గంటలకు ఫోన్ వచ్చింది అంతే. నేనైతే 3 నెలలు ఇక్కడ ఉన్నాను. ఎలాగమ్మంటే పిల్ల కేజీ పుట్టింది, 3 నెలలు మేడం ఐసీలో పెట్టింది. నేను డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేసుకుంటుంది మేడం. ఇద్దరు మనవలు కూడా ఈవేళ లోకంలో లేరు, కూతురు కూడా కష్టంలో ఉంది. అసలు నాన్న ఒక అమ్మమ్మగా నీ ఎలా భరిస్తున్నావు? ఎలా భరిస్తానో నేను ఏడు చేసిద్ది సార్, చెప్పండి సార్. కూలి చేసుకున్న వాళ్ళమే, కూలి బతికిన వాళ్ళమే, కూలి చేసి పెంచుకుంటుంది కదా సార్. వాళ్ళ వల్ల చేత కాదంటే నేను కూలి చేసి పెంచుకుందని కదా. వాళ్ళు ఎంత మోసం చేసి అక్కడ తీసుకెళ్తాంటారు నేను అనుకోలేదు. ఇంకేటి చెప్పాలి సార్, చెప్పండి. కనుక ఒక్కగానొక్క కూతురు, ముగ్గురు కొడుకులు కలిసి ఈరోజు ఆ కుమార్తె ఘనంగా పెళ్లి చేశారు. కూలీ నాలి చేసుకున్న కుటుంబం అయినప్పటికీ ఉన్న దాంట్లో వారికి మాత్రం కలిగి గడక పెట్టుకుంటూ కూతురు కష్టం వచ్చినప్పుడు కూడాను మేము ఉన్నామని ధైర్యం ఇచ్చారు. కాకపోతే గత రాత్రి అన్నయ్యతో మాట్లాడినటువంటి వరలక్ష్మి ఎటువంటి కష్టం చెప్పుకోలేదుతో పాటు సమస్య ఏమైనా ఉంటే కూడా ఉదయం మాట్లాడతామని అన్నయ్య చెప్పడంతో ఆమె ధైర్యంగా ఉంటుంది. ఉదయం వెళ్ళి ఆమె సమస్యకు పరిష్కారం తీసుకుంటామని చెప్పి భావించిన కుటుంబ సభ్యులకి తెల్లవారేసరికి ఆ గ్రామం నుండి ఫోన్ రావడం, ఇద్దరు మనవలను కూడా గొంతు కోసి హతమార్చారు. ఆ వరలక్ష్మి కూడా గొంతు కోయడంతో ఆమె అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి బంధువులు ఈరోజు రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం కొనవిపూర్తో రిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని దిగులు తల్లిదండ్రుల్లో నెలకొంది. బంటుపల్లి గ్రామం హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు స్వగ్రామం అది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళకి జరిగినటువంటి ఈ అన్యాయం, వెదుర్ల వలసలో అత్తవారింట్లో ఉన్నటువంటి వరలక్ష్మిని అత్తామామలు కలిసి ఆ పిల్లలు గొంతు కోసి వరలక్ష్మి గొంతు కోసారా అనే అనుమానాలు తలెత్తున్న ఈ నేపథ్యంలో పోలీసులు ఈ విషయంలో లోతుగా దర్యాప్తు నిర్వహించాలి. 4 ఏళ్ల చిన్నారి, 4 నెలల చిన్న పిల్ల, ఆ ఇద్దరు మహిళలను కూడా చిన్నారుల్ని గొంతు కిరాతకంగా హతమార్చడమే కాకుండా ఈరోజు వరలక్ష్మి గొంతు కొట్టారు. ఆ చిన్నారులు గొంతు అవసరం వరలక్ష్మికి ఎప్పుడు రాదు. పిల్లలంటే ఆమెకి చాలా ప్రాణం. ఎవరైనా కూడాను ఆమె దగ్గరికి రావాలంటే మాత్రం ఎవరిని పిల్లలు ముట్టుకుని నిచ్చేది కాదని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. బంటుపల్లి గ్రామంలో మునుపెన్నుటూ ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ ఘటన అటు బంటుపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుంది. వెదురు వలస గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా ఆ గ్రామస్తు ఉలిక్కిపాటు గురి చేసింది. ఆమదాల వలస మండలం వెదురు వలసలోన వరలక్ష్మి కుటుంబం ఇలా హతమార్చబడడం వెనక ఏదో కుట్ర దాగుంది. అనునిత్యం వరకట్నం అదేవిధంగా అదనంగా డబ్బులు తేవాలని చెప్పేసి వాళ్ళు పదే ఆమెను వేధిస్తున్నారు. గత రాత్రి కూడాను ఏదైతే బారసాలకు వచ్చినటువంటి కన్నవారు మాత్రం ఏసంత బంగారం పెట్టి వెళ్ళిపోయారు. ఈ విషయంలో మాత్రం ఇంకా బంగారం తేవాలని చెప్పేసి అన్నదమ్ముడు కూడాను చెప్పారు. అత్తమామల వేధింపు ఈరోజు ఆమెని మదనపాటు గురిచేసి ఆమె తనువు చాలించుకోవాలనుకుందా, లేకపోతే ఈ విషయంలో అత్తమామలే ఆ ఇద్దరు చిన్నారులని కోడల్ని ఎందుకు ఏమైనా కుట్ర పన్నారా అన్న అనుమానాలు తలెత్తున్న బంటుపల్లి గ్రామస్తులకు పోలీసులు లోతుగా విచారణ జరిపి ఈ ఇద్దరు అదేవిధంగా ఆమె అపస్మారక స్థితిలో ఉండి ఆమె కనుక మాట్లాడగలిస్తే వాస్తవాలు బాహ్య ప్రపంచంకి వచ్చే పరిస్థితుంది. ప్రస్తుతం మాత్రం ఆమె ఇద్దరు చిన్నారులు గొంతు అదేవిధంగా వరలక్ష్మి గొంతుకోడి ఈ పరిణామాలన్నీ కూడాను అత్తమామలే వారిని కడదీర్చారని బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామస్తులు ఎందుకంటే భర్త ఉపాధి నిమిత్తం ఎక్కడో రెడ్డి స్లాబ్ అరబందులో పనిచేసుకుంటున్నారో ఆ పని చేసుకునే క్రమంలో ఆయనకు కూడా ఇంకా సమాచారం తెలియదు. కుటుంబ పోషణ నిమిత్తం కుటుంబాన్ని గ్రామంలో విడిచిపెట్టి ఈరోజు ఉపాధి నిమిత్తం ఆయనేమో ఇతర రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఒంటరిగా ఉన్నటువంటి వరలక్ష్మిని అదేవిధంగా ఇద్దరు చిన్నారులను అత్తమామలే వ్యూహం పన్నారా అనే అనుమానాలు తలెత్తున్న ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం వరలక్ష్మి నోట మాట బయటకు వస్తే తప్ప ఏంటి జరిగింది అనేది మాత్రం తెలిసే పరిస్థితి లేదు. ఇప్పటికే పోలీసులు అక్కడ మృతదేహాలు కూడా ఆసుపత్రికి తెప్పించారు. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వరలక్ష్మి మెరుగైన వైద్యం రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అందిస్తున్నారు. ఈ విషయంలో ఒకవేళ కనుక వరలక్ష్మి కనుక మాట్లాడగల పరిస్థితి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన హంతకులు ఎవరైన విషయం తేటతెల్లని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిమ్స్ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.